హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో నిన్నటివి అండ్ ఈరోజువి ఇంపార్టెంట్ టాపిక్స్ హిందూ పేపర్లో ఏవొచ్చాయో తెలుగులో చూద్దాం. అండ్ మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ నిన్నటి పేపర్లో అయితే అసలు సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ అసలు ఇంపార్టెంట్వి ఏం లేవు. అండ్ ఈరోజు చదువుకునే టాపిక్స్లో కూడా కొన్ని టాపిక్స్ ఆల్రెడీ ఇంతకుముందు క్లాసెస్లో డిస్కస్ చేసాము. కాకపోతే మీరు ఎలా కనెక్ట్ చేసుకోవాలి ప్రతి టాపిక్ని అని కంపల్సరీ మీరు నేర్చుకోవాలన్నమాట. ఓకే, సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి నేషన్స్ ఫేసింగ్ టారిఫ్స్ మస్ట్ యూనియనైజ్ సేస్ లూలా. సో ఈ ఆర్టికల్ వచ్చేసి ఏం చెప్తుంది అంటే ఏ కంట్రీస్ అయితే యుఎస్ టారిఫ్స్ బారిన పడ్డాయో ఆ కంట్రీస్ అన్నీ ఒక యూనియన్ లాగా ఫామ్ అయ్యి ఫైట్ చేయాలి అని చెప్పి బ్రెజిల్ యొక్క ప్రెసిడెంట్ చెప్పారు. సో ఈ టాపిక్లో మనం చూడాల్సిన కీవర్డ్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి యుఎస్ టారిఫ్స్. సో దీని గురించి మనం ఎప్పటి నుంచి చదువుకుంటున్నాం కాబట్టి ఇది కాసేపు పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ చేసింది ఎవరంటే బ్రెజిల్ ప్రెసిడెంట్. దేని గురించి చేశారు? యుఎస్ టారిఫ్స్ ఇంపోజ్ చేసే కంట్రీస్ అన్ని కలిపి ఒక యూనియన్ లాగా ఫామ్ అవ్వాలి. ఈ యూనియన్ లాగా ఫామ్ అయిన తర్వాత యుఎస్ అగేన్స్ట్గా ఫైట్ చేయాలి అని అంటున్నారు. కాబట్టి సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే బ్రెజిల్ గురించి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెజిల్ మ్యాప్, ఎందుకంటే మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి కదా. ఒక్కసారి బ్రెజిల్ ఓపెన్ చేసేసి ఏ కంట్రీస్ బ్రెజిల్తో బౌండరీ షేర్ చేసుకుంటున్నాయో చూడండి. సో ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్ షేర్ చేసుకుంటే ఒక 2 కంట్రీస్ తప్ప 2 కంట్రీస్ ఏంటో మీరు గుర్తుపెట్టుకుంటే మిగతాది ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రెజిల్ ఈజ్ ఫేమస్ ఫర్ అమెజాన్ ఫారెస్ట్ అనమాట. సో రీసెంట్గా ఒక ఆర్టికల్ అమెజాన్ ఫారెస్ట్ రీకవరీ అవుతుంది అని మనం చదువుకున్నాం కదా. సో అందుకని అమెజాన్ ఫారెస్ట్ గురించి క్వశ్చన్స్ ఛాన్స్ ఉంది. ఎందుకంటే అమెజాన్ ఫారెస్ట్ని రెయిన్ ఫారెస్ట్ అని అంటారు. అండ్ ఈవెన్ దీన్ని లంగ్స్ ఆఫ్ అవర్ ఎంటైర్ ప్లానెట్గా కూడా అంటారనమాట. ఎందుకంటే ఇది పెద్ద కార్బన్ సింక్ కాబట్టి. సో కంపల్సరీ మీరు ఏంటంటే అమెజాన్ ఫారెస్ట్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చూసుకోండి, ఎస్పెషలీ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ గురించి. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఎన్వైర్న్మెంట్ అండ్ జాగ్రఫీ రెండింటిలో మనకి న్యాచురల్ వెజిటేషన్ నుంచి మంచి క్వశ్చన్స్ వస్తాయన్నమాట. సో అందుకని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు దీన్ని క్లియర్గా చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రెజిల్ ఇండియా కలిసి ఉన్న గ్రూపింగ్ బ్రిక్స్ అనమాట. సో బ్రిక్స్ మీద కూడా ఈసారి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. లాస్ట్ ఇయర్ 2025లో వచ్చింది కాబట్టి హూ నోస్ ఇంకా వేరే టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇచ్చేసి అయితే క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. సార్ క్లియర్గా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈసారి మనం ఏమనుకుంటున్నాము అంటే ఈ బ్రెజిల్ ద్వారా డీ-డాలరైజేషన్ని ప్రమోట్ చేయాలి అనుకుంటున్నాము. అందుకని మీకు డీ-డాలరైజేషన్ మీద కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని కూడా మనం ప్రమోట్ చేయాలనుకుంటున్నాం కదా. సో అందుకని ఈసారి బ్రెజిల్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో మీరు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రెజిల్ గురించి, డీ-డాలరైజేషన్ గురించి, సెంట్రల్ బ్యాంక్స్ డిజిటల్ కరెన్సీ గురించి, అమెజాన్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ గురించి అయితే కంపల్సరీ మీరు చూసుకోవాల్సింది. దెర్ ఈస్ నో చాయిస్. ఎలా అయినా సరే క్వశ్చన్ అయితే అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, సో మీకు తెలియాలని చెప్పి ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాను, ఎలా మీరు కనెక్ట్ చేసుకోవాలి డాట్స్ని అని చెప్పి. సో ఇక్కడ మనం ఈ ఆర్టికల్ చూసినట్లయితే క్లియర్గా బ్రెజిల్ యొక్క ప్రెసిడెంట్ మన ప్రైమ్ మినిస్టర్తో కలిసి ఇలా యూనియనైజ్ అవ్వాలి అని చెప్పి ఒక ఐడియా అయితే ప్రపోజ్ చేశారనమాట. సో ఇప్పుడు మనం కంటెస్ట్ చూసుకున్నట్లయితే బ్రెజిల్ ప్రెసిడెంట్ లూయిస్ లూలా డా సిల్వా స్టేటెడ్ దట్ నేషన్స్ ఫేసింగ్, ఏ అయితే కంట్రీస్ యుఎస్ టారిఫ్స్ని ఫేస్ చేస్తున్నాయో అవన్నీ యూనియనైజ్ అయ్యి వాళ్ళు నెగోషియేట్ అనేది చెయ్యాలి. దాని ద్వారా ట్రేడ్ టెన్షన్స్ అనేవి మనం తగ్గించవచ్చు అని ఇక్కడైతే చెప్పడం జరిగిందనమాట. సో దీని వెనకాల ఉన్న మెయిన్ రీజన్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యుఎస్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ పాలసీస్ ఏమైతే తీసుకొచ్చారో వాటికి సంబంధించిన ట్రేడ్ యూనియన్ లాగా మారుతుందన్నమాట. సో ఇండియా 50% ఆఫ్ టారిఫ్స్ అనేవి ఫేస్ చేసిన 50% కాస్త ఇప్పుడు 18%కి తగ్గించారు కదా. సో అలాగే బ్రెజిల్ కూడా 50% ఆఫ్ డ్యూటీస్ని ఇంపోజ్ అనేది యూఎస్ చేస్తుంది వాటి మీద. సో అందుకని ఆ డ్యూటీస్కి అగేన్స్ట్గా మనం ట్రేడ్ పాలసీస్ని అలాగే ఒక యూనియన్ని క్రియేట్ చేయాలి అన్నట్టు చెప్పారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పవర్ ఇంబ్యాలెన్సెస్ ఇన్ నెగోసియేషన్స్. సో నార్మల్గా మనకు చిన్న చిన్న డెవలపింగ్ కంట్రీస్ ఉన్నట్లయితే ఆ చిన్న చిన్న కంట్రీస్ ఇలాంటి పెద్ద దేశాలతో ఫైట్ చేయాలి అంటే చాలా వరకు భయపడతాయి అండ్ ముందుకు కూడా రావన్నమాట. సో అలాంటి స్మాల్ కంట్రీస్కి, డెవలపింగ్ కంట్రీస్కి ఒక రకమైన జస్టిస్ రావాలి అంటే ట్రేడ్ యూనియన్స్ చాలా ఇంపార్టెంట్ అన్నట్టు చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి
జియో పొలిటికల్ కంటెక్స్లో చూసుకున్నట్లయితే మనకి బ్రిక్స్ డిస్కషన్స్ జరుగుతున్నాయి కదా, సో అందులో యుఎస్ యొక్క ప్రొటెక్షనిజంని రెసిస్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా డాలరైజేషన్, డాలర్కి ఉన్న ప్రామినెన్స్ తగ్గించి మన రూపీలో ట్రేడ్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ అంతేకాకుండా సిబిడి, సెంట్రల్ బ్యాంక్ యొక్క డిజిటల్ కరెన్సీని కూడా మనం ప్రమోట్ చేయాలి అని చెప్పి కొన్ని సజెషన్స్ అయితే రీసెంట్గా ఆర్బీఐ ఇచ్చింది కదా, సో వాటన్నిటి మీద ఫోకస్ చేసినట్లయితే జియో పాలిటిక్స్లో కూడా ఈ యొక్క టాపిక్ చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా మనందరికీ తెలుసు ఇండియా ఈజ్ అ లీడర్ ఆఫ్ గ్లోబల్ సౌత్. గ్లోబల్ సౌత్ అంటే ఇట్ ఈస్ అ గ్రూపింగ్ ఆఫ్ డెవలపింగ్ అండ్ యాజ్ వెల్ as లీస్ట్ డెవలప్డ్ నేషన్స్. వాళ్ళ యొక్క వాయిస్ని కూడా రైజ్ చేయడానికి కంపల్సరీ ఇలాంటి ఆర్గనైజేషన్స్ చాలా నెసెసరీ అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుందన్నమాట. ఓకే, ఇది ఇంతకు మించి ఇంకేం చూడాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే సెక్యూరిటీ ఏజెన్సీస్ ఇష్యూ అలర్ట్ ఆన్ ఇల్లీగల్ యూస్ ఆఫ్ శాటిలైట్ ఫోన్స్ ఇన్ ఇండియన్ వాటర్స్. ఈ ఆర్టికల్ టైటిల్లో మనం తీసుకోవాల్సిన వర్డ్ ఏంటంటే కీవర్డ్స్ ఇండియన్ వాటర్స్, నెక్స్ట్ శాటిలైట్ ఫోన్స్, సెక్యూరిటీ ఏజెన్సీస్. ఈ 3 వర్డ్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఫస్ట్ శాటిలైట్ ఫోన్స్ గురించి చూసుకుందాం. శాటిలైట్ ఫోన్స్ అంటే మనం యూజ్ చేసే మొబైల్ ఫోన్స్లో మనకి సిమ్ అనేది ఉంటుంది. ఆ సిమ్ ద్వారా మనకి సిగ్నల్స్, మనం వేయించుకునే ప్లాన్ బట్టి మన సిగ్నల్స్ యూజ్ చేసుకొని మనం ఫోన్, ఇంటర్నెట్ అలాంటివి యూజ్ చేస్తున్నాం. సో ఇలా శాటిలైట్ ఫోన్స్ అంటే ఆ ఫోన్స్కి మనకు సిమ్ అవసరం లేదు. సింపుల్గా చెప్పాలంటే మీరు తుపాకీ మూవీ చూసినట్లయితే ఆ మూవీలో టెర్రర్ అటాక్స్ని ఆర్గనైజ్ చేయడానికి స్లీపర్ సెల్స్ వాళ్ళు ఏం యూజ్ చేస్తారంటే ఇలా శాటిలైట్ మొబైల్స్ యూజ్ చేస్తారు. ఆ శాటిలైట్ మొబైల్కి ఇలా అంటే ఒక యాంటెనా వస్తుంది, దాన్ని తిప్పుతూ ఉంటారు సో దట్ దే విల్ గెట్ సిగ్నల్స్. ఆ సిగ్నల్స్ వచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ వేరే మొబైల్కి అలా కాల్ చేయడం అనేది చేస్తారనమాట. ఈ శాటిలైట్ ఫోన్స్ అంటే ఏం లేదు, సిమ్ లేకుండా డైరెక్ట్గా శాటిలైట్ సిగ్నల్స్ ద్వారా వర్క్ చేసే మొబైల్స్ అనమాట. వీటిని ఎక్కడ యూజ్ చేస్తారు అంటే నార్మల్గా సిగ్నల్ లేని చోట మనం సిమ్ కార్డ్ యూజ్ చేసి కాల్స్ చేయలేని ఏరియాస్లో శాటిలైట్ మొబైల్స్ యూజ్ చేస్తారు, ఎస్పెషల్ ట్రావెలింగ్ చేసేవాళ్ళు. అండ్ ఈవెన్ మనకి తెలుసు కోస్టల్ ఏరియాస్లో ఉన్న పీపుల్ ఫార్మింగ్ మీద ఫిషింగ్ మీద డిపెండ్ అయినట్లయితే ఫిషింగ్కి డీప్ ఏరియాస్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి సిగ్నల్ రాకుండా ఉంటుంది కొన్నిసార్లు. సో అలాంటి ఏరియాస్లో వాళ్ళు శాటిలైట్ ఫోన్స్ యూజ్ చేయొచ్చు. అండ్ ఎస్పెషల్లీ ఆ తుపాకీ మూవీలో చూపించేది ఏంటంటే స్లీపర్ సెల్స్ యూజ్ చేస్తున్నారు. బికాస్ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ టు ట్రేస్, మనం ట్రేస్ చేయలేమన్నమాట. అండ్ ఎస్పెషల్లీ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు అండ్ ఈవెన్ జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా ఇన్సర్జెన్స్ టెర్రరిజంని ఫైట్ చేయాలి అనడానికి మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇలా శాటిలైట్ మొబైల్స్ యూజ్ చేసినప్పుడు వాళ్ళకి ప్రాపర్గా ట్రేసింగ్ అనేది రాదనమాట. సో అందుకే పెద్ద ఛాలెంజ్గా మారుతుంది. సో అసలు ఇండియాలో ఇప్పుడు ఏమవుతుంది అంటే మనకి చాలా పెద్ద కోస్ట్ లైన్ అనేది ఉంటుంది. అరౌండ్ 11,090 కిలోమీటర్స్ ఆఫ్ కోస్ట్ లైన్ ఉంది. ఇదేమో వెస్ట్ కోస్ట్, ఇదేమో ఈస్ట్ కోస్ట్ కదా. సో మనకి 2008లో ముంబై టెర్రర్ అటాక్స్ జరిగాయి కదా, అప్పుడు ఆ టైంలో టెర్రరిస్టులు ఈ వాటర్ రూట్ నుంచి రావడం జరిగింది. ఎస్పెషలీ ఆ టైంలో వాళ్ళు ఒకరితో కమ్యూనికేషన్లో ఉంది బై యూజింగ్ ది శాటిలైట్ ఫోన్స్ అనమాట. సో ఆ టైం నుంచి మనకి ముంబై టెర్రర్ అటాక్స్ అయిన తర్వాత వీఆర్ ట్రయింగ్ టు కంట్రోల్ దిస్ శాటిలైట్ ఫోన్స్ అనమాట. సో అప్పటి నుంచి 2008 నుంచి మన గవర్నమెంట్ అయితే కంట్రోల్ చేస్తుంది. అయినప్పటికీ కూడా మనకి ఈ ప్రాబ్లమ్ ఆఫ్ శాటిలైట్ ఫోన్స్ అనేది ఇంకా దాన్ని కంప్లీట్గా క్లియర్గా మనం సాల్వ్ చేయలేదు. అందుకని ఇప్పుడు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ DGS స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ తీసుకొచ్చిందనమాట. దేనికోసం అంటే ఈ శాటిలైట్ ఫోన్స్ని కంట్రోల్ చేయడానికి. అందుకే ఇది న్యూస్లో ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక వర్డ్ అయితే మీరు విన్నారు, అదేంటంటే ఇండియన్ వాటర్స్ అని. ఇండియన్ వాటర్స్ అంటే ఏం లేదు, ఇది అర్థం చేసుకోవాలంటే ఒక సింపుల్ కాన్సెప్ట్. మనకి ల్యాండ్ అయితేనేమో క్లియర్ కట్గా బౌండరీ అనేది ఉంటుంది, ఇది ఇండియా, ఇది పాకిస్తాన్, ఇది భూటాన్, ఇది నేపాల్ అని. బట్ వాటర్కి వచ్చేసరికి ఏంటి, ఇక్కడ మనకి అరేబియన్ సీ ఉంది, ఇక్కడ మనకి బే ఆఫ్ బెంగాల్ ఉంది, కిందికి వచ్చేసరికి ఇండియన్ ఓషన్ ఉంది. సో ఎక్కడి వరకు ఇండియన్ బౌండరీ, ఇండియన్ లాని ఎక్కడి వరకు ఇంపోజ్ చేయొచ్చు అనే కన్ఫ్యూజన్ అనేది ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనం క్లియర్ కట్గా బౌండరీస్ అనేవి ఎస్టాబ్లిష్ చేయలేం కాబట్టి. సో అందుకని ఏంటంటే మనకి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, అదేంటంటే అన్క్లాస్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆఫ్ లా ఆఫ్ సీస్ అనమాట. ఇది మన మ్యారిటైమ్ బౌండరీస్ని డిసైడ్ చేస్తుంది. సో మన బేస్ లైన్ నుంచి 12 నాటికల్ మైల్స్ వరకు దాన్ని ఇంటర్నల్ వాటర్స్ అని అంటారు.
ఒక ఇంటర్నల్ వాటర్ అంటే ఏంటిది, బేస్ లైన్ నుంచి 12 నాటికల్ మైల్స్ వరకు. అండ్ ఇక్కడ ఇంటర్నల్ వాటర్ నుంచి మళ్ళీ ఇంకో 12 నాటికల్ మైల్స్ వరకు దాన్ని టెరిటోరియల్ వాటర్ అంటారు, టెరిటోరియల్ వాటర్. అండ్ బేస్ లైన్ నుంచి మనకి 200 నాటికల్ మైల్స్ వరకు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్, ఈఈజెడ్ అంటారనమాట. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ తర్వాత వచ్చేది మొత్తం హై సీస్ ఏరియా. ఈ హై సీస్ని గ్లోబల్ కామన్స్ అని కూడా అంటారు. అంటే ఇది ఎవరికి చెందిన ప్రాపర్టీ కాదు, ఇది అన్ని కంట్రీస్కి చెందింది. ఇంటర్నేషనల్ ప్రాపర్టీ అంటే గ్లోబల్ కామన్స్ అంటారు. సో అకార్డింగ్ టు క్లాస్ ఏం చెప్తుందంటే, మన బేస్ లైన్ నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు మన ఇండియా యొక్క కంట్రోల్ అనేది అక్కడ చూస్తాము. దాని తర్వాత ఇంటర్నేషనల్ వాటర్ కింద వస్తుంది, అదే హై సీస్ ఏరియాస్ అని చెప్పి ఈ యొక్క క్లాస్ క్లియర్ కట్గా చెప్పేసింది అనమాట. సో ఇప్పుడు మన ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, ఈ 12 నాటికల్ మైల్స్ అంటే ఇంటర్నల్ వాటర్స్ ఉన్నాయి కదా, ఇంటర్నల్ వాటర్స్లో కంపల్సరీ శాటిలైట్ ఫోన్స్ అనేవి బ్యాన్ చెయ్యాలి. ఎందుకంటే మైరిటైమ్ సెక్యూరిటీ, ఇండియా యొక్క థ్రెట్, ఇండియా యొక్క సెక్యూరిటీ, బార్డర్ యొక్క సెక్యూరిటీ అంతా మనం మెయింటైన్ చేయాలి అంటే సావరిటీ చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంది అనమాట. సో ఎవరు చెప్పారు ఈ గైడ్ లైన్స్ అంటే, DGS, డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్. సో మీకు మొన్న ఒకటి చెప్పాను, ఏంటంటే మన క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే, రీసెంట్గా ఎయిర్ క్రాఫ్ట్స్ గురించి చదువుకున్నాం కదా, ఏవియేషన్ సెక్టార్ గురించి. సో అప్పుడు మనకి పేర్ బేస్డ్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పాను కదా. అది ఎలా వస్తుంది అంటే, లిస్ట్ ఏ, లిస్ట్ బి ఆర్ లిస్ట్ 1, లిస్ట్ 2 అని ఇచ్చేసి ఇక్కడ ఏవియేషన్ సెక్టార్, నెక్స్ట్ హైవేస్, ఇప్పుడు ఇంటర్నల్ వాటర్స్. సో ఇక్కడ మనకి అవి చూసుకునే అథారిటీ ఏంటి. సో ఏవియేషన్ అయితే DGCA, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఉంటుంది. హైవేస్ అయితే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. ఇంటర్నల్ వాటర్స్ ఆర్ వాటర్ రిలేటెడ్ DGS, డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్. సో ఇందులో మళ్ళీ ఏ పేర్స్ కరెక్ట్, ఏ పేర్స్ ఇన్కరెక్ట్ అని అడిగే ఛాన్స్ కూడా ఉంది. సో యూ హ్యావ్ టు బి వెరీ మచ్ క్లియర్ అనమాట. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే మనకి ఈ ఆర్టికల్ డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇంటర్నల్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది, సెక్యూరిటీ ఏజెన్సీస్ హ్యావ్ ఇష్యూడ్ ఏ ఫ్రెష్ అలర్ట్, ఒక ఫ్రెష్ అలర్ట్ని రిలీజ్ చేసింది. దేని గురించి అంటే, ఇల్లీగల్ యూజ్ ఆఫ్ శాటిలైట్ కమ్యూనికేషన్ డివైసెస్ గురించి. ఎస్పెషల్లీ అది మన ఇండియన్ వాటర్స్, ఇంటర్నల్ వాటర్లో ఇల్లీగల్గా శాటిలైట్ కమ్యూనికేషన్ డివైస్ యూజ్ చేయడం వల్ల మన నేషనల్ సెక్యూరిటీ అలాగే మ్యారిటైమ్ సెక్యూరిటీకి చాలా పెద్ద థ్రెట్ ఉంది అని చెప్తున్నారనమాట. సో అందుకని ఇప్పుడు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ ఎంఫసైజ్ చేసి స్ట్రిక్టర్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ టఫర్ పెనాలిటీస్ని తీసుకొచ్చేసి అన్అథరైజ్డ్ పొసెషన్ అంటే ఎలాంటి లైసెన్స్ లేకుండా వాటిని ఉంచుకోవడం చేయకూడదు, అలాగే అలాంటి ఒక వెజల్స్, అలాంటి ఒక ఎక్విప్మెంట్ని మనం షిప్పింగ్ చేస్తున్న వెజల్స్లో కూడా యూజ్ చేయొద్దని చెప్పి స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ అయితే ఇప్పుడు తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు ఈ లీగల్ ఫ్రేమ్వర్క్, దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, మనం అన్అథరైజ్డ్ శాటిలైట్ ఫోన్స్ని ఇండియన్ టెరిటోరియల్ వాటర్స్లో యూజ్ చేయడం 2008 నుంచే కంట్రోల్ చేసాం. ఎందుకంటే ఆల్రెడీ మనం లెర్న్ చేసాం కదా, ముంబై టెర్రర్ అటాక్స్లో ఈ టెర్రరిస్టులు ఇండియాకి ఇలా వాటర్ రూట్లోనే వచ్చారు కాబట్టి. అండ్ ఈ లా, అసలు ఏ లాని మనం అమెండ్ చేసి ఇలా స్ట్రిక్టర్ పెనాల్టీస్ తీసుకొచ్చాము అంటే, అది ఇండియన్ వైర్లెస్ టెలిగ్రఫీ యాక్ట్ అండ్ సెక్షన్ 20 ఆఫ్ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ అన్నమాట. దాని ద్వారా అన్లైసెన్స్డ్ వైర్లెస్ టెలిగ్రఫీ అపారటస్ని, ఎస్పెషల్లీ శాటిలైట్ ఫోన్స్ని మనం కంట్రోల్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి, ఇప్పుడు ఎందుకు ఇలాంటివి తీసుకున్నాము అంటే, రీసెంట్గా కొన్ని కైండ్స్ ఆఫ్ శాటిలైట్ మొబైల్స్, ఫోన్స్ కన్ఫిస్కేట్ చేశారనమాట. అంటే ఇంకా ఇప్పటికీ కూడా ఈ ప్రాబ్లం మన ఇంటర్నల్ వాటర్స్లో కనిపించింది కాబట్టి ఇప్పుడు DGS స్ట్రిక్ట్గా రెస్పాండ్ అయ్యేసి ఇప్పుడు ఇలాంటి పెనాల్టీస్ తీసుకొచ్చింది అనమాట. సో ఇక్కడ ఏంటంటే హెవీ ఫైన్స్ అనేది ఇంపోజ్ చేస్తారు ఇన్ కేస్ అలాంటి ఎక్విప్మెంట్స్ అనేవి దొరికినట్లయితే. అప్పుడు ఏంటంటే $500 నుంచి $1000 వరకు ఇంపోజ్ చేస్తారు. అండ్ అంతేకాకుండా ఇంప్రిజన్మెంట్ వచ్చేసి 3 years వరకు మేము తీసుకెళ్ళి జైల్లో పెడతాము. దాంతోపాటు సివియర్ కేసెస్ అయితే మాత్రం కస్టమ్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్స్, అలాగే కోస్ట్ గార్డ్, పోలీస్ ఇన్వెస్టిగేషన్ సివియర్గా ఉంటాయని చెప్పి DGS చెప్పిందనమాట. సో ఇప్పుడు ఈ అలర్ట్ రావడానికి ఏంటంటే,
చాలా వరకు డివైసెస్ దొరుకుతూ ఉన్నాయి, దానివల్ల ఇండియా సెక్యూరిటీకి ప్రాబ్లం అని చెప్పి తీసుకురావడం జరిగింది. సో దీనివల్ల మనకి కాన్సిక్వెన్సెస్ ఏంటంటే, ఇన్ కేస్ ఎవరైనా వాయిలేట్ చేసి శాటిలైట్ డివైజెస్ని యూజ్ చేస్తున్నట్లయితే కంపల్సరీ పెనాలిటీ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళని బ్లాక్ లిస్ట్లో కూడా పెట్టడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్మగ్లింగ్, ఎస్పియోనేజ్, టెర్రర్ రిలేటెడ్ యాక్టివిటీస్, శాటిలైట్ ఫోన్స్ని మనం యూజ్ చేసినట్లయితే మన మెరిటైమ్ సెక్యూరిటీ కూడా ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి క్లియర్ కట్గా ఒక స్ట్రిక్ట్ పెనాల్టీ అయితే తీసుకొచ్చారు. అండ్ అంతేకాకుండా వాళ్ళు ఏంటంటే ఆ యొక్క వెజల్ని కూడా వాళ్ళు సీజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇలా మనకి పొటెన్షియల్ ఇంపాక్ట్స్ అయితే మనకి కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆర్టికల్ చూడండి, ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే టారిఫ్స్ ఇన్ ట్రబుల్. సో ఈ ఆర్టికల్ వచ్చేసి రీసెంట్గా యుఎస్ అంటే యునైటెడ్ స్టేట్స్ యొక్క సుప్రీం కోర్ట్ ఇచ్చిన జడ్జ్మెంట్ గురించి మాట్లాడుతుంది అనమాట. సో ఇందులో కొత్తగా ఏం యాడ్ చేయలేదు, బట్ అసలు అది ఎందుకు ఉంది న్యూస్లో సేమ్ అదే ఇచ్చారు, కాకపోతే దానివల్ల ఇండియా మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో చూసుకోవాలి. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి తెలుసు ట్రంప్ 2.0 ఎరా స్టార్ట్ చేసిన తర్వాత, ఓకే మళ్ళీ స్టోరీ అంతా ఫస్ట్ నుంచి చూద్దాం. ట్రంప్ సెకండ్ టైం గెలిచిన తర్వాత ప్రొటెక్షనిజం అని చెప్పి, ప్రొటెక్షనిజం అనే పేరుతో యుఎస్ టారిఫ్స్ ఇంపోజ్ చేయడం మొదలుపెట్టింది. ఓకే ఫస్ట్ వచ్చేసి మేము ప్రొటెక్షనిజం చేయాలి, మా డొమెస్టిక్ ఇండస్ట్రీస్ని ప్రొటెక్ట్ చేయాలి, అమెరికన్ సిటిజన్స్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయాలి, వాళ్ళ వెల్ఫేర్ నాకు ఇంపార్టెంట్ అని చెప్పి మిగతా కంట్రీస్ నుంచి వచ్చే గూడ్స్ మీద టారిఫ్స్ అయితే ఇంపోజ్ చేశారు. దాని తర్వాత ఇంకొక అడుగు ముందుకేసి రష్యన్ శాంక్షన్ యాక్ట్ 2025 అని చెప్పి రష్యా ఉక్రెయిన్ వార్ని మేము ఎండ్ చేయాలనుకుంటున్నాము, కానీ మిగతా కంట్రీస్ వాటి దగ్గర ట్రేడ్ చేయడం వల్ల వాటికి ఎకనామీ వల్లే ఇలా వార్స్ అనేవి కంటిన్యూ చేస్తున్నాయని చెప్పి రష్యన్ శాంక్షన్ యాక్ట్ అన్నారు, అప్ టు 500% టారిఫ్స్ అన్నారు. సో ఇలా ఏమైందంటే ఫైనల్గా ఈ కేసెస్ అన్నీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళాయి. సో ఇప్పుడు సుప్రీంకోర్టు రీసెంట్గా జడ్జ్మెంట్ ఇచ్చింది. ఆ జడ్జ్మెంట్ ఏంటంటే ఇలా టారిఫ్స్ ఇంపోజ్ చేయడం కాంగ్రెస్ పని, ప్రెసిడెంట్ పని కాదు. అండ్ ప్రెసిడెంట్ ఉన్న యాక్ట్స్ అన్నిటినీ ఉల్లంఘన చేశాడు, ఇంకో వాటిని బైపాస్ చేయడం జరిగింది, అతని హద్దులు దాటారు అని చెప్పి సుప్రీంకోర్టు అయితే చెప్పడం జరిగింది. వాటిని వెనక్కి తీసుకోవాలని కూడా ఆదేశించింది అనమాట. సో ఇది ప్రెజెంట్ థింగ్. సో దీనివల్ల మన మీద ఇంపాక్ట్ ఏముంటుందో చూసుకోవాలి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే యునైటెడ్ స్టేట్స్ సుప్రీం కోర్ట్ యొక్క డెసిషన్ని ఏమని తీసుకుంది అంటే లైక్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గ్లోబల్ టారిఫ్స్ ఇంపోజ్ చేస్తున్నారు, అండ్ రీసెంట్గా ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ కూడా తీసుకొచ్చారు, దాని మీద కొంచెం ఇంపాక్ట్ అయితే ఉంటుంది అన్నట్టు చెప్పారనమాట. సో ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పిన రూలింగ్ ఏంటంటే ట్రంప్ హద్దులు దాటాడు, అంటే ఓవర్ స్టెప్డ్, అతని యొక్క అథారిటీని దాటేసి అతను మిగతా కంట్రీస్ మీద ఇంపోజ్ చేస్తున్నాడు టారిఫ్స్. ఆ టారిఫ్స్ ఇంపోజ్ చేయడానికి ఒక ఇంపార్టెంట్ యాక్ట్ అయితే ఉంటుంది కదా, ఆ యాక్ట్ నోట్ డౌన్ చేసుకోండి. అదేంటంటే ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్. ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్. దీన్ని ఎక్కడ మీరు యూజ్ చేసుకుంటారు అంటే మీరు మెయిన్స్ ఆన్సర్స్ రాసినప్పుడు జస్ట్ టారిఫ్స్ ఇంపోజ్ చేసింది అనకుండా అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ పవర్ యాక్ట్ ఆఫ్ యుఎస్ ట్రంప్ స్టార్టెడ్ ఇంపోజింగ్ టారిఫ్స్ ఆన్ డిఫరెంట్ కంట్రీస్ అని రాస్తే వాల్యూ ఎడిషన్ లాగా ఉంటుందన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఏమన్నారు అంటే ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ కాంగ్రెస్, కాంగ్రెస్ అప్రూవల్ కంపల్సరీ ఉండాలి, కానీ ఇక్కడ కాంగ్రెస్ అప్రూవల్ లేకుండానే ప్రెసిడెంట్ ఇవన్నీ ఇంపోజ్ చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ జడ్జ్మెంట్ వల్ల ఇండియా మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందంటే ఇన్ కేసు టారిఫ్స్ అన్నీ వెనక్కి తీసుకున్నట్లయితే ఇండియా యొక్క 55% ఆఫ్ ఎక్స్పోర్ట్స్ బాగా బెనిఫిట్ అవుతాయి అని చెప్తున్నాయి అన్నమాట. కాకపోతే కొన్ని సెక్టార్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు, అవేంటంటే స్టీల్, అల్యూమినియం అండ్ ఐరన్ సెక్టార్స్ అండ్ ఆటోమొబైల్స్. ఇవి కాకుండా మిగతా మేజర్ సెక్టార్స్ అయితే మనకి బెనిఫిట్ అవుతాయి అని చెప్తున్నాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పార్లమెంట్స్ హిస్టారిక్ లా అండ్ ఎక్స్టెండెడ్ వెయిట్ ఫర్ ఉమెన్. ఈ ఆర్టికల్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఆఫ్ ద డే అని కూడా చెప్పొచ్చు. సో ఎందుకంటే మనందరికీ తెలుసు ఉమెన్కి రిజర్వేషన్ ఉంది అని. సో ఈ రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఎప్పుడు వచ్చింది మనకి 73rd అండ్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఇన్ లోకల్ సెల్ఫ్ బాడీస్ వచ్చింది కదా.
దాని తర్వాత వీ స్టార్టెడ్ స్టిల్ ఫైటింగ్ ఫర్ మోర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ ఎట్ పార్లమెంట్ లెవెల్ ఆల్సో. దాని తర్వాత 2023లో ఉమెన్స్ రిజర్వేషన్ యాక్ట్ అనేది పాస్ అయింది. ఈ యాక్ట్ పాస్ అయిన తర్వాత 106 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ మనం చేసామన్నమాట. 106 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసేసి మనకి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో అలాగే లోక్సభలో 33% అంటే 1/3 రిజర్వేషన్ ఫర్ ఉమెన్ని తీసుకొచ్చాము. ఓకే, యాక్ట్ తీసుకొచ్చాము, సవరణ చేసాము, ఓకే, బట్ ఇంప్లిమెంటేషన్లో ఉందా అంటే లేదు. అందుకే ఇప్పుడు ఈ ఆర్టికల్ అనేది న్యూస్లో ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సరే మనం యాక్ట్ తీసుకొచ్చాము, అమెండ్మెంట్ తీసుకొచ్చాము, 33% రిజర్వేషన్ ఫర్ ఉమెన్ అంటున్నాము, కానీ ఇక్కడ ఒక లిటుకు ఉంది. అదేంటంటే ఈ యొక్క యాక్ట్ని మనం ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాము అంటే 2026 సెన్సెస్ అవ్వాలి అన్నారు. 2026 సెన్సెస్ అయిన తర్వాత మన పాపులేషన్ డేటా మన దగ్గరకు వస్తుంది. ఆ పాపులేషన్ డేటా వచ్చిన తర్వాత మనం డీలిమిటేషన్ చేయాలి అన్నారు. డీలిమిటేషన్ అంటే బేస్డ్ ఆన్ పాపులేషన్ మనం కాన్స్టిట్యూయెన్సీస్ని బార్డర్ చేయాలి, ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ కాన్స్టిట్యూషన్లో సేమ్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఉండేటట్టు మనం కాన్స్టిట్యూయెంట్స్ని మనం బార్డర్ చేయాలి అని చెప్పారు. దాన్ని డీలిమిటేషన్ అంటారు. సో డీలిమిటేషన్ చేసిన తర్వాత మనకి ఎలక్షన్స్ ఎప్పుడున్నాయి, నెక్స్ట్ 2029లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా. ఆ 2029 ఎలక్షన్స్లో మనం ఈ రిజర్వేషన్ని ఇంప్లిమెంట్ చెయ్యాలి అని చెప్పారనమాట. సో ఇప్పుడున్న ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే 2026లో సెన్సెస్ అన్నారు, ఇంకా 2026 ఫిబ్రవరిలో ఉన్నాం, కానీ ఇంకా సెన్సెస్ ముచ్చట అసలు స్టార్ట్ అయ్యే ఇంకా అవ్వలేదు. ఈ సెన్సెస్ అయ్యేసరికి మనకు గట్టిగా 1.5 ఇయర్ పడుతుంది ఎవ్రీథింగ్ డేటా కన్సాలిడేట్ చేయాలి అంటే. దాని తర్వాత డీలిమిటేషన్ అంటే మళ్ళీ ఇంకొక 2 years to 3 years ఈజీగా పడుతుంది, ఎందుకంటే ఇది చాలా కాంప్లెక్స్ ప్రాసెస్, అంత ఈజీ కాదు డ్రా చేయడానికి అని చెప్పి. సో మనకి ఎలక్షన్స్ ఎప్పుడు ఉన్నాయి, 2029లో ఉన్నాయి. సో క్లియర్గా మనం ఇదంతా చూస్తే 2029 నాటికి ఈ రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఇంప్లిమెంటెడ్ ఛాన్సెస్ చాలా చాలా మినిమల్ ఉన్నాయి అంటున్నారు. సో ఇన్ కేస్ 2029 మిస్ అయితే నెక్స్ట్ ఎలక్షన్స్ 2034లో కానీ దాని తర్వాత కానీ మనకు ఈ రిజర్వేషన్ ఫర్ ఉమెన్ అనేది చూడొచ్చు అని చెప్పి ఫార్మర్ CEI చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగిందనమాట. ఓకే, అంతకు మించి ఇంకేం లేదు. సో మీకు ఆల్రెడీ ఈ యొక్క యాక్ట్ ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్ మీద 2024లో క్వశ్చన్ అయితే వచ్చేసిందండి ఆల్రెడీ, మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఈసారి మీరు సెన్సెస్ గురించి, డీలిమిటేషన్ గురించి అండ్ ఈ ఉమెన్ రిప్రజెంటేషన్ గురించి అయితే చూసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, హైలీ ఈల్డింగ్ టాపిక్స్ ఫర్ యువర్ ప్రిలిమ్స్ అండి. ఓకే, అంతకు మించి ఇంకా ఏమీ లేదు. కాకపోతే మీరు ఇక్కడ యాక్ట్ పేరు చూసుకోవాలి. పోయినసారి క్వశ్చన్ అడిగినప్పుడు యాక్ట్ ఇస్ సీన్ ఇన్ న్యూస్ అని అడిగారు. అదేంటంటే నారీ శక్తి వందన్ అధినియం. నారీ శక్తి వందన్ అధినియం ఇదేంటంటే ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్ అనమాట. సో ఎన్నో ఇయర్స్ నుంచి మనం ఫైట్ చేసి జెండర్ జస్టిస్ ఈ యాక్ట్ ద్వారా వచ్చింది. కాకపోతే ఇది ఇంప్లిమెంట్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి ఇంకా మరింత ఉమెన్ వెయిట్ చేయాల్సి వస్తుంది అని చెప్పి ఈ ఆర్టికల్లో చెప్పారనమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, లైన్స్ ఇన్ ద శాండ్. ఈ ఆర్టికల్ వచ్చేసి ప్యాక్స్ సిలికా గురించి. సాటర్డే రోజు మనం ఏం చెప్పుకున్నాము, ఇండియా AI సమ్మిట్ సైడ్ లైన్స్లో ప్యాక్స్ సిలికాని సైన్ చేసింది. అండ్ ఇప్పుడు ఇండియా వచ్చేసి అఫీషియల్ మెంబర్ ఆఫ్ ప్యాక్స్ సిలికా అయిందని చెప్పుకున్నాం కదా. సో ఆ ప్యాక్స్ సిలికా అనేది US లెడ్ ఇనిషియేటివ్. అది ఎందుకు తీసుకొచ్చారు, సప్లై చైన్స్ని, క్రిటికల్ మినరల్స్ని మంచిగా ఉంచాలి, ఎస్పెషలీ AI రిలేటెడ్ థింగ్స్, క్రిటికల్ మినరల్స్, సెమీ కండక్టర్స్ యొక్క ప్రొడక్షన్ ఈవెన్గా ఉండాలి, ఓన్లీ ఒక కంట్రీ మీద కాకుండా మనం డైవర్సిఫై చేసుకోవాలి అన్నట్టు తీసుకొచ్చిన ఇనిషియేటివే ఈ ప్యాక్స్ సిలికా. సో ఇక్కడ మనకి కొన్ని అడ్వాంటేజెస్ అయితే ఇచ్చారు, నేను జూమ్ చేసి చూపిస్తాను. సో ఈ ప్యాక్స్ సిలికా వల్ల ఏంటంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతుంది. అండ్ అంతేకాకుండా ఇండియా యొక్క డొమెస్టిక్ ఇండస్ట్రియల్ గోల్స్ కూడా పెరుగుతాయి. అండ్ సెమీ కండక్టర్ ప్రొడక్షన్ ఇండియాలో పెరుగుతుంది. దాంతోపాటు ఇండియా AI నేషనల్ క్రిటికల్ మినరల్స్ మెషిన్ని కూడా మనం ఫోకస్ చేయవచ్చు. అండ్ ఈవెన్ మనకి రా మెటీరియల్స్ అయితే అవసరమో ఆ రా మెటీరియల్స్ కూడా మనం సెక్యూర్ చేసుకోవచ్చు అని చెప్పారు. దాని ద్వారా మనం ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయొచ్చు. అండ్ గ్లోబల్ టెక్నాలజీలో కూడా మన ఇన్ఫ్లుయెన్స్ అనేది పెరుగుతుంది. అలాగే ఇండియా యొక్క సెక్యూరిటీ స్టాండర్డ్స్ని కూడా మనం మెయింటైన్ చేయొచ్చు. అంతేకాకుండా మనకేంటంటే
క్రిటికల్ మినరల్స్ యొక్క ప్రాసెసింగ్లో కూడా లార్జ్ క్వాంటిటీస్ని ప్రాసెసింగ్ చేయొచ్చు ఇప్పటి నుంచి అని చెప్పి చాలా అడ్వాంటేజెస్ అయితే ఇక్కడ ఇచ్చారు. కానీ మనకు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే మెయిన్గా ఇప్పుడు సెమీ కండక్టర్స్ కోసం మనం చైనా మీద డిపెండ్ అయి ఉన్నాం కదా. సడన్గా చైనా నుంచి మనం ఇంపోర్ట్ అనేది తక్కువ చేసుకున్నట్లయితే చైనా నుంచి మనకి ట్రేడ్ ఫ్రిక్షన్ అనేది రావచ్చు. చైనా నుంచి మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకునేది ఏంటంటే ఏపీఐ, యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్. ఇది మన ఫార్మస్యూటికల్ సెక్టార్లో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది మనకి రాలేదు చైనా నుంచి అన్నట్లయితే మన ఫార్మస్యూటికల్ సెక్టార్స్ అన్నీ మూసుకోవాల్సిందే. సో అందుకని ఏంటంటే మనకి ట్రేడ్ ఫ్రిక్షన్ ఒక ప్రాబ్లం ఉంది. అంతేకాకుండా మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నట్టే చైనా వెరీ నియర్ ఫర్ అస్, టైం టేకెన్ టు ట్రాన్స్పోర్టేషన్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కానీ చాలా తగ్గుతుంది వేరే కంట్రీస్తో పోల్చుకున్నట్లయితే. సో ఇఫ్ ఇన్ కేస్ మనం డైవర్సిఫై చేయాలంటే కాస్ట్ అయితే పెరిగే ఛాన్స్ అయితే ఉన్నాయి. అంతేకాకుండా మనకి మార్కెట్ యాక్సెస్ కూడా తక్కువ ఉండే ఛాన్స్ ఉంది వేరే కంట్రీస్తో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పోర్ట్ కంట్రోల్స్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ అలాగే అవన్నీ ఉండడం వల్ల మన ఇండియా యొక్క ప్రిఫరెన్స్ కూడా దెబ్బతినే ఛాన్సెస్ ఉంది. అండ్ అంతేకాకుండా ఇప్పుడు యూఎస్ లెడ్ బ్లాక్ కాబట్టి యూఎస్ ఇండియా యొక్క డొమెస్టిక్ ఏఐ రూల్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ ఇండియా యొక్క స్మాల్ ఫర్మ్స్ అనేవి గ్లోబల్ వాల్యూ చైన్స్లో జాయిన్ అవ్వాల్సి ఉండడం వల్ల ఫినాన్షియల్ బర్డెన్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ లాంగ్ టర్మ్లో మనకి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అలాగే కొన్ని పార్ట్నర్స్తో కొంచెం ప్రాబ్లమ్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి జాగ్రత్తగా ఆచితూచి ఇవి డీల్ చేయాలని చెప్పి ఈ ఆర్టికల్ అయితే ఒక వార్న్ సిగ్నల్ని ఇస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే వై ఆర్ యాపిల్ ట్రేడర్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ వరీడ్. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ దిస్ టెంపరేట్ రీజన్స్, హిమాలయన్ స్టేట్స్ అనేవి యాపిల్ ప్రొడక్షన్ బాగా చేస్తాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే క్లైమేట్ చేంజ్ జరుగుతుంది, గ్లోబల్ వార్మింగ్ అవుతుంది, ట్రేడ్ విండ్స్ అనేవి ఎఫెక్ట్ అవుతున్నాయి, రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ అనేవి దెబ్బతినడం వల్ల ఓవరాల్గా అగ్రికల్చర్ ప్రొడక్టివిటీకి పెద్ద పెద్ద ముప్పు అనేది మనకు ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం రీసెంట్గా న్యూజిలాండ్తో కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేశాం. దాంట్లో మనం యాపిల్స్, కివీస్ కూడా ఉన్నాయి కదా. సో దానివల్ల ఏంటంటే యాపిల్స్ అనేవి జీరో డ్యూటీ తోటి న్యూజిలాండ్ నుంచి ఇండియాకి డంప్ అవుతాయి. దానివల్ల ఇండియాలో యాపిల్స్ ప్రొడ్యూస్ చేసే వాళ్ళకి ఎస్పెషల్లీ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ అనేది లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ అంతేకాకుండా రీసెంట్గా ఇండియా యూఎస్తో కూడా అగ్రిమెంట్ చేస్తుంది కదా, అందులో కూడా మనం అరౌండ్ 50% ఆఫ్ యాపిల్స్ని అక్కడ నుంచి తెచ్చుకుంటున్నాం. దానివల్ల కూడా ఈ యొక్క యాపిల్స్ యొక్క ఫార్మర్స్ హిట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి వీళ్ళు ఫ్లైట్ అనేది చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే యాపిల్స్ గురించి క్వశ్చన్ ఛాన్స్ ఉంది. అదేంటంటే యాపిల్స్ మనం పెంచడానికి కావాల్సిన సర్కమ్స్టాన్సెస్ ఏంటి, అండ్ మనకు వచ్చేసి ఇక్కడ జియోగ్రఫికల్ కండిషన్స్ ఏంటి, రెయిన్ఫాల్ ఎంత ఉండాలి, సన్షైన్ ఎంత ఉండాలి, ఎన్ని డేస్ పంట ఇది. సో లైక్ దాట్ మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ అంతేకాకుండా యాపిల్స్ని మనం ఏ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అని కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అన్ని ఏరియాస్ నుంచి మీరు క్లియర్గా అయితే చూసుకోండి. ఓకే, అంతే అండి. సో ఇక్కడ నీకు క్వశ్చన్స్ చూపిస్తున్నాను. సో ఇవేంటంటే సింపుల్ క్వశ్చన్స్. ఈరోజు కొంచెం లేట్ అవ్వడం వల్ల ఐ డిడెంట్ మేక్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద కరెంట్ అఫైర్స్, కాకపోతే నార్మల్గా బేసిక్ క్వశ్చన్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆల్రెడీ అడిగిన క్వశ్చన్ అనమాట యూపీఎస్సీ ప్రిలిమ్స్లో. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విత్ రెఫరెన్స్ టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్. ఫస్ట్ వన్ వచ్చేసి ద పవర్స్ ఆఫ్ మున్సిపాలిటీస్ ఆర్ గివెన్ ఇన్ పార్ట్ 9A. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఆర్ గివెన్ ఇన్ పార్ట్ 18. Provisions related to amendment of constitutions is given in part 20. సో ఇందులో కరెక్ట్ ఏంటి కింద కమెంట్ చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అనమాట. థిక్నెస్ ఆఫ్ ట్రోపోస్ఫియర్ ఎట్ ఈక్వేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎట్ పోల్స్. అంటే ఇక్కడ మీకు డయాగ్రామ్ వేసి చూపిస్తాను, అది అవునా కాదా చెప్పండి. ఇది ఎర్త్ సర్ఫేస్ అనుకున్నట్లయితే మనకి అట్మాస్ఫియర్ ఎర్త్ చుట్టూ ఉంటుంది కదా, అందులో డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్, ఐనోస్ఫియర్, థర్మోస్ఫియర్ అని. సో ఇక్కడ అడిగింది ట్రోపోస్ఫియర్. ట్రోపోస్ఫియర్ ఫస్ట్ అనమాట, ఎర్త్ సర్ఫేస్ నుంచి ఫస్ట్. సో మనం డయాగ్రామ్ వేసుకున్నట్లయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనం ఈక్వేటర్, ఇక్కడ మనం పోల్స్ అనుకున్నట్లయితే ఈక్వేటర్ దగ్గర మనకి ట్రోపోస్ఫియర్ అనేది ఎక్కువ ఉంటుంది కంపేర్డ్ టు ఆఫ్ పోల్స్. అండ్ సెకండ్ వచ్చేసి ఈ ఇమేజ్లోని క్లియర్గా తెలుస్తుంది. అండ్ సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ఎట్ ద ఈక్వేటర్ హీట్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ టు గ్రేట్ హైట్స్ బై కన్వెన్షనల్ కరెంట్స్. సో ఈ ఆప్షన్స్ చూడండి ఒకసారి. బోత్ 1 and 2 ఆర్ రైట్ అండ్ 2 ఈస్ ఎక్స్ప్లెయినింగ్ 1 అని ఒకటి. బోత్ 1 and 2 ఆర్ రైట్ బట్ 2 డస్ నాట్ ఎక్స్ప్లెయిన్.
వన్ ఈస్ ట్రూ, టూ ఈస్ ఫాల్స్, బోత్ ఆర్ ఫాల్స్. సో క్లియర్గా ఆన్సర్ని ఆలోచించి కింద కమెంట్లో చెప్పండి. సో బై దిస్ ఐమ్ కంక్లూడింగ్ గైస్. అండ్ చాలామంది ఆర్సీ వీడియో అని చెప్పి చాలా కమెంట్స్ అయితే వస్తున్నాయి. సో ఐఎమ్ మేకింగ్ దిస్ ఆర్సీ వీడియో. అండ్ ఇంకోటి ఏంటంటే ఆర్సీ వీడియో రిలీజ్ చేయడానికి నాకు ప్రాబ్లం ఏం లేదు, బట్ ఏంటంటే సమ్ వన్ మే కాపీ మై టెక్నిక్స్ అని అనిపిస్తూ ఉంది. సో అందుకని ఇంత డిలే చేశాను. బట్ చాలామంది మెసేజ్ చేస్తున్నారు కాబట్టి ఫైనల్లీ ఆఫ్టర్ దిస్ క్లాస్ ఐఎమ్ గోయింగ్ టు రికార్డ్ దట్ ఆర్సీ వీడియో. అండ్ ఈ రోజు రేపు ఎల్లుండి 3 daysలో మాత్రం ఆ వీడియో మేము పోస్ట్ చేస్తాము ఫర్ షూర్ ఇన్ ఆర్ తెలుగు ఛానల్ ఓన్లీ. ఓకే, వాచ్ దాట్ ఫర్ షూర్ గైస్. And that's all students. By this I'm concluding. Thank you so much for watching this. And one more thing is, if you like this video, please do hit the like button. Like చేయకుండా మాత్రం వెళ్ళొద్దు. సో దట్ వాట్ హ్యాపన్స్, ఇఫ్ యూ హిట్ ద లైక్ బటన్ వీడియో రీచ్ అనేది పెరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ యూ విల్ బి హ్యావింగ్ లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు యువర్ ప్రిపరేషన్ ఇన్ దిస్ ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్.